ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాట్ ఈస్ ద మోస్ట్ అంటే ద బిగ్గెస్ట్ కన్సర్న్ విత్ హ్యావింగ్ ఎన్ ఎపిలెప్సీ అటాక్ అండి? అంటే 30 సెకండ్ల నుంచి నిమిషం వరకు ఆ ఎపిసోడ్ ఉంటుందని చెప్పారు. దానంతటా మీరు చేతికి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా అది పోతుందని చెప్పారు. ఆ టైంలో ఏమి జరుగుతుందని మనం ఆందోళన పడతాం. అంటే అది కేవలం చాలా డిస్పాషనేట్గా, ఆ కండిషన్ మంచిదిగా డెఫినెట్గా, కానీ దానిలో మరణానికి లేకపోతే ఇతర తీవ్ర కండిషన్స్ దారి చేసే రిస్క్ ఉంటుంది. మోస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అందరికీ తెలియాల్సిన విషయం. దీన్నే మనం డూస్ అండ్ డోంట్స్ డ్యూరింగ్ ఎ ఫిట్ అంటాం. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, రెండు ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఎవరికైనా ఫిట్ కనుక 2 రకాలు వస్తాయని చెప్పాం. ఒకటేంటి, బొమ్మలాగా సైలెంట్గా ఉండిపోయి చప్పరించిన నవలడం. ఆ ఫిట్ వల్ల ప్రమాదం లేదు. కాకపోతే ఆ ఫిట్ వచ్చినప్పుడు మనిషి ఎక్కడ ఉంటారో తెలియదు, కింద పడిపోవడం, దెబ్బలు తగలడం జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళని పట్టుకుని ఒక పక్కన కూర్చోబెడితే చాలు. కానీ మోస్ట్ డేంజరస్ ఫిట్ ఏంటి అంటే, కాళ్ళు చేతులు కొట్టుకుని ఏమంటారు నాలుగు ఖర్చుకోవడం, అలాంటి జరిగే ఫిట్టుల్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇక్కడ గొంతు నరాలు కూడా ఇలా బిగుసుకుపోయినప్పుడు గొంతు నరాలు కూడా బిగుసుకుపోతాయి. దానివల్ల రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చి సడన్ డెత్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అందుకని అది చాలా రేరు, కానీ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అందుకని ఫిట్స్ రాగానే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇలా పెద్ద ఫిట్స్లో ఊరికే జనాలు వచ్చి గుమిగూడకూడదు. మనిషి కింద పడిపోతూ ఉంటే పట్టుకుని పక్కకు పడుకోబెట్టేయాలి. అది ఎందుకు అంటే, పక్కకు పడుకోబెట్టినప్పుడు ఫిట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సెక్రిషన్స్ అవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి లంగ్స్ లోంచి. సో అది అదే మనకి ఉమ్ములా బయటకు వస్తుంది, అది వెళ్ళి మనకి బ్లాక్ అవ్వకుండా. సో అందుకని పక్కన పడుకోబెడితే ఆ సెక్రిషన్స్ సైడ్ నుంచి బయటకు పోతాయి. లేదా అంటే అది లంగ్స్లోకి వెళ్ళిపోయి ఆస్పిరేషన్ అయ్యి ప్రమాదానికి దారితీసే రిస్క్ ఉంటుంది. అదొకటే కాకుండా వాళ్ళకి ఏమైనా టైట్ బట్టలు అవి ఉంటే లూజ్ చేసేయాలి. మనుషులు గుమిగూడకూడదు. ఊపిరి తీసుకుంటున్నారా లేదా చూడాలి. ఒకవేళ ఊపిరి తీసుకోవడం స్లో అయిందనుకోండి, వెంటనే మనం మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వచ్చు. ఇలా ఎందుకంటే కొంచెం సేపట్లో వాళ్ళు రికవర్ అవుతారు. ఆ ఫ్యూ మినిట్స్ ఇంపార్టెంట్ మనం వాళ్ళకి అందించడం. ఏ ఫిట్ అయినా 1 minute 2 minutes ఉంటే ప్రమాదం లేదు. అంతకంటే ఎక్కువసేపు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఈ ఫిట్ కంటిన్యూస్గా వచ్చి స్టేటస్ ఎపిలెప్టికస్ అనే దానికి దారితీసే రిస్క్ ఉంటుంది. రిస్క్ చాలా తక్కువైనా సరే ఆ రిస్క్ ఉంటుందండి. అదొకటే కాకుండా ఈ కాలం ఇప్పుడు మనకి మామూలుగా ఫిట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా నాసల్ స్ప్రే ఉంటుంది, మెడిజిలామ్ అని. అంటే వాళ్ళు దట్ ఈస్ కాల్డ్ ప్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్. సో అది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి వాళ్ళకి ఫిట్ రాగానే ఆ స్ప్రే ఇంట్లో పెట్టుకోమని చెప్తాం. ఆ స్ప్రే రాగానే ఫస్ట్ ఫిట్ మొదలవగానే అది నాసల్ స్ప్రే అనమాట. సో ముక్కులో కొట్టేస్తే ఆ ఫిట్ డ్యూరేషన్ తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఫిట్ వచ్చే రిస్క్ తగ్గుతుంది, తీవ్రత కూడా తగ్గుతుంది. సో ఇట్స్ లైక్ అ సార్బిట్రేట్ ఫర్ కరెక్ట్, హార్ట్కి ఇచ్చినట్టుగా. ఈలోగా ఇంకా పేషెంట్కి తెలివి రాలేదు అనుకోండి, ఎప్పుడైనా ఫిట్ వచ్చిన తర్వాత మనిషి ఫిట్ ఒక 1 minute 2 minutes ఉంటుంది. మనిషి తర్వాత 5 నిమిషాల నుంచి అరగంట వరకు స్లో కోల్పోవచ్చు. సో మనం టెన్షన్ పడకూడదు. అదొకటే కాకుండా వాళ్ళకి ఆ టైంలో నోట్లో నీళ్లు పోయడము, కాఫీలు టీలు ఇవ్వడము ఏమీ చేయకూడదు. తెలివి వచ్చే వరకు నోట్లో ఏమీ పోయకూడదు, ఎందుకంటే ఆస్పిరేషన్ అవుతుంది. సో ఈలోగా వాళ్ళకి తెలివి వచ్చిందంటే ఏం పర్వాలేదు, వెళ్ళి దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవచ్చు. సో రోజు రెగ్యులర్గా ఫిట్స్ వచ్చే వాళ్ళకి అలా వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకుని తర్వాత నార్మల్ అయిపోతారు వాళ్ళు. సో అదేమి ఇబ్బంది కాదు.